అందరికీ నమస్కారం. పురాణామృతం ఛానల్ నుండి నేను అందే నాగబసవ సూర్యనారాయణ మాట్లాడుతున్నాను. తిరుమల కొండ మీద స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత తిరుమలపై తిరగవలసినటువంటి విశేషమైనటువంటి ప్రదేశాలు, పవిత్ర ప్రదేశాలు అవి తిరిగే భాగంగా మీకు కొండ మీద ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి, వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం ఇవన్నీ కూడా శ్రీవారి ఆలయానికి 5-6 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అవన్నీ తిరగడం వెహికల్ లేకుండా సాధ్యపడదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్టీసీ వారు ఒక బస్సు ఏర్పాటు చేశారు. ఆ బస్సు టికెట్ 120 రూపాయలు మనిషికి. ఇవన్నీ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు తిప్పుతూ ఉంటారు. అనేక బస్సులు ఆ రూట్లలో తిరుగుతూ ఉంటాయి. మనకి ఏ బస్సు కావాలంటే ఆ బస్సు ఎక్కవచ్చు. ఈరోజు మేము అలాగే 120 రూపాయల టికెట్ తీసుకున్నాం. కానీ ఉదయం నుంచి శ్రీవారి పాదాలకు వెళ్ళేటువంటి బస్సులు ఆఫ్ చేశాం. ఎందుచేతనంటే సర్వదర్శనానికి వెళ్ళేటువంటి జనం విపరీతంగా ఉండడంతో, శిలాతోరణం వరకు రోడ్ల మీద జనం అధికంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య వల్ల ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ రూట్ని బ్లాక్ చేశారు. మేము ఉదయం 6 గంటలకు 120 రూపాయల టికెట్ తీసుకొని పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి తీర్థం, వేణుగోపాల స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా సందర్శించడం జరిగింది. అవన్నీ కూడా విడివిడిగా అన్ని వివరాలతో ఒక్కొక్క వీడియో చొప్పున ఇంతకు ముందు అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయితే అది కూడా చూడండి. ఇప్పుడు శ్రీవారి పాదాలకు వెళ్ళడానికి భగవంతుడి దయ వల్ల సాయంత్రం 4 గంటలకి రూట్ క్లియర్ చేశారు. 4 గంటలకి శ్రీవారి పాదాలు వెళ్ళేటువంటి బస్సు ఎక్కి మేము ఇప్పుడు శ్రీవారి పాదాలకు వెళ్తాం. ఈ తిరుమల కొండల మీద తిరిగేటువంటి అదృష్టం కూడా ఉండాలి. అందరికీ ఇది సాధ్యపడదు. ఎందుకంటే దర్శనంలోనే చాలా టైము అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ తిరిగేటువంటి అవకాశం చాలా మందికి ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల మాకు కొంచెం అవకాశం ఉంది కాబట్టి ఇలా తిరగలుగుతున్నాం. ఈ రూటు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. తిరుమల కొండపై విశేషాలు ఎలా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి అడవులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు సమయం బాగా ఉన్నది కాబట్టి శ్రీవారు వెంకటేశ్వర స్వామి వారు కలియుగానికి ఎలా వచ్చారు, వైకుంఠం నుండి ఎలా వచ్చారు అనేటువంటి సంభాషణ కూడా ఇక్కడ మనం పూర్వ చరిత్రను పురాణాల ఆధారంగా తెలుసుకుంటాం. వైకుంఠంలో శ్రీనివాసుడు లక్ష్మీదేవితో హాయిగా ఉంటూ ఉన్నటువంటి సమయంలో కలియుగంలో భక్తులను రక్షించడానికి తిరుమలలో లీలా మానుష విగ్రహుడు అయిన అవతార రహస్యం వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన పౌరాణిక విశేషాలు మరియు ఆధ్యాత్మిక అంతరార్థాలను ఇక్కడ మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుని అవతారం ముగిసిన తరువాత ద్వాపర యుగం అయిపోయింది. ఆ తరువాత కలియుగ ప్రారంభం అయినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం కలియుగ ఆరంభంలో ధర్మ పరిరక్షణ కోసం మహర్షులు అందరూ కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఒక గొప్ప యజ్ఞం ప్రారంభించారు. ఆ యజ్ఞ ఫలితాన్ని త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరికి ఇవ్వాలో తేల్చే బాధ్యతను భృగు మహర్షికి అప్పగించారు. భృగు మహర్షి అంటే సామాన్యుడు కాదు. ఆయన చాలా గొప్ప చరిత్ర కలిగిన వాడు. అరికాలులో కన్ను ఉన్నటువంటి వాడు. భృగు మహర్షి చాలా తపశ్శక్తి సంపన్నుడు. ఆయన ముల్లోకాలలో ఎక్కడికైనా సరే తలుచుకున్నంత మాత్రాన్నే వైకుంఠం కానీ కైలాసం కానీ ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగిన మహర్షి. భృగు మహర్షి ముందుగా బ్రహ్మదేవుని వద్దకు, ఆ తరువాత పరమశివుని వద్దకు వెళ్ళగా వారు తగినంత గౌరవం ఇవ్వలేదని భావించాడు. వైకుంఠం ప్రవేశించాడు. చివరకు వైకుంఠానికి వెళ్ళిన భృగు మహర్షికి క్షీరసాగరంలో లక్ష్మీదేవితో కలిసి శేషతల్పంపై పవళించి ఉన్న విష్ణువు వెంటనే స్పందించలేదు.
అప్పుడు భృగు మహర్షి కోపంతో విష్ణువు రొమ్ముపై కాలితో తన్నాడు. స్వామివారు కోపగించకుండా మహర్షి పాదాలను ఒత్తుతూ, నా గట్టి రొమ్ము తగిలి మీ సున్నితమైన పాదాలకు నొప్పి కలిగిందేమో అని శాంతంగా అడిగాడు. స్వామివారి సాత్విక గుణానికి ఓర్పుకు సంతసించిన భృగు మహర్షి యజ్ఞఫలాన్ని విష్ణువుకే ఇవ్వాలని నిర్ణయించాడు. భృగు మహర్షి లక్ష్మీదేవి నివాస స్థానమైన రొమ్ము మీద తన్నగానే లక్ష్మీదేవి ఆగ్రహానికి అంతు లేదు. చాలా లక్ష్మీదేవి కోపించి తన నివాస స్థానమైన విష్ణువు రొమ్ముపై భృగు మహర్షి తన్నినప్పటికీ స్వామివారు శాంతంగా ఉండటం లక్ష్మీదేవికి నచ్చలేదు. కోపంతో ఆమె వైకుంఠాన్ని వదిలి భూలోకంలోని కొల్హాపూర్ అనేటువంటి గ్రామానికి వెళ్ళి తపస్సులో మునిగిపోయింది. లక్ష్మీదేవి వియోగంతో బాధపడిన శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. శేషాచలం అంటే తిరుమల కొండపై ఒక పుట్టలో నివాసం ఏర్పరచుకొని ధ్యానంలో మునిగిపోయాడు. అంతటా మహాశివుడు, బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి కలిసి ఆవు దూడల రూపంగా వచ్చి చోళరాజుకి ఆవు నమ్మటం ఈ కథంతా జరుగుతూ ఉంది. ఆ క్రమంలో శ్రీనివాసుడు ఆ పుట్ట నుండి బయటికి వస్తాడు. బ్రహ్మదేవుడు ఆవుగాను, శివుడు దూడగాను, ఆ ఆవు దూడను అమ్మేటువంటి గొల్లెతగా శ్రీ మహాలక్ష్మి ఆ ఆవు దూడను తీసుకురావటం, అది అనేక కడవల పాలు ఇవ్వటం ఇవంతా కూడా జరుగుతుంది. ఆ ఆవు దూడను చోళరాజుకి అమ్మగా అతను మేపుతూ ఉండగా ఆవు పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసునికి ప్రతిరోజు పాలు పోయటం ఇదంతా గమనించినటువంటి గొల్లవాడు కర్రతో కొట్టడం, ఆ కర్ర కొట్టడంతో ఆ దెబ్బ శ్రీనివాసుని తలకి తగలడం, శ్రీనివాసుడు పుట్టలోంచి బయటికి రావటం, ఆ గొల్లవాడు చనిపోవటం, ఆ తరువాత కథంతా మనకు తెలిసింది. అప్పుడు బయటికి వచ్చినటువంటి శ్రీనివాసుడు తిరుగుతూ వకుళమాత దగ్గర చేరి అక్కడ తల్లిగా వకుళమాత ఆదరించడం, వకుళమాత దగ్గర పెరుగుతూ ఉంటాడు. వకుళమాత పూర్వజన్మలో యశోదాదేవి. అలా వకుళమాత పెంపకంలో హాయిగా పెరుగుతున్నటువంటి శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతీదేవి అంటే లక్ష్మీదేవి అవతారం శ్రీనివాసుడు చూచి వివాహం చేసుకోవాలనుకుంటాడు. కళ్యాణం ఖర్చుల కోసం శ్రీనివాసుడు దేవతల ధనాధిపతి అయిన కుబేరుని వద్ద అప్పు తీసుకుంటాడు. కలియుగం ముగిసే వరకు ఈ అప్పు వడ్డీ చెల్లిస్తానని మాట ఇస్తాడు. కళ్యాణం అనంతరం భక్తులను సదా కాపాడేందుకు తిరుమల కొండపై వెంకటాద్రిపై శ్రీనాథుడు శిలారూపంలో శాశ్వతంగా వెలిశాడు. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అవతార అంతరార్థం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం కలవు వెంకట నాయక అంటే కలియుగంలో శ్రీనివాసుడే ప్రత్యక్ష దైవం. భక్తులు తమ పాపాలను దుఃఖాలను తొలగించుకోవడానికి ఆయనను దర్శిస్తారు. అప్పు వెనక ఉన్నటువంటి అంతరార్థం. స్వామివారు కుబేరుని వద్ద చేసిన అప్పు భక్తుల పట్ల ఆయనకున్న దయకు నిదర్శనం. భక్తులు సమర్పించే కానుకలు అంటే హుండీలో వేసేటువంటి కానుకలు ద్వారా తన అప్పు తీరుస్తూ భక్తులకు ఐశ్వర్యాన్ని, ముక్తిని ప్రసాదిస్తాడు. వేం అంటే పాపాలు, కట అంటే దహించేసేది. తన వద్దకు వచ్చే భక్తులకు సమస్త పాపాలను దహించి వేసేవాడు అని అర్థం. అక్కడ వెలిసిన స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం అనేది కేవలం ఒక పౌరాణిక ఘట్టం మాత్రమే కాదు. కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టి భక్తుల ఆర్తిని తీర్చి శరణాగతి పొందిన వారికి ముక్తిని ప్రసాదించే భగవంతుని లీలారూపం. చూడండి, ఈ తిరుమలపై ఉన్నటువంటి అడవులను చూచుకుంటూ మనం మాటల సందట్లో మనం శ్రీవారి పాదాల వద్దకు రానే వచ్చేసాం. అడవి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా అందమైనటువంటి ఈ కొండలు, లోయలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దారి చూడండి. నాకు బస్సులో ముందు సీటు దొరకడంతో ఈ వీడియో తీసే అవకాశం, భాగ్యం కలిగింది. ఈ వీడియోని అందరూ తీయలేరు.
ఇలాంటి అదృష్టం నాకు మాత్రం కలిగింది. ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. వారు కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి విశేషాలను చూడగలుగుతారు. ఇది స్వామివారి ఆలయానికి సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జీపు వాళ్ళు చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఇంతకుముందు బస్సు సౌకర్యం లేదు. జీపులో వెళితే సుమారు 600-700 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు. ఇదివరకు కూడా మేము ఈ పాదాల దగ్గరికి వెళ్ళటం జరిగింది. కానీ ఈ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వారే అతి తక్కువ ధరకు ఈ శ్రీవారి పాదాలకు బస్సు వేయడం అనేటువంటిది నిజంగా భక్తులకు ఒక వరమని చెప్పాలి. ఈ కొండలు కోనలు చూసేటువంటి అదృష్టాన్ని అతి తక్కువ ధరలో ఆర్టీసీ వారు కలుగజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇదిగోండి శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, రమణీయమైనటువంటి ప్రకృతి. ఇదంతా నారాయణాద్రి కొండ భాగం. మనం డెస్టినేషన్కి వచ్చేసాం. బస్సు బ్యాక్ చేసి ఇక్కడ దిగి ఒక 50 మీటర్లు వెళితే మనకి శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. శ్రీవారి పాదాలు తిరుమలలో ఉన్న కొండలన్నిటికంటే కూడా ఈ నారాయణాద్రి చాలా ఎత్తుగా ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా మెట్లు ఎక్కితే శ్రీవారి పాదాలు మనకి కనిపిస్తాయి. వైకుంఠం నుండి కలియుగాన్ని రక్షించడానికి శ్రీవారు మొట్టమొదటగా కాలు మోపినటువంటి ప్రదేశాన్ని శ్రీవారి పాదాలు అంటారు. మనం కొంచెం పైకి మెట్లు ఎక్కి వెళ్ళినట్లయితే శ్రీవారు పాదం మోపినటువంటి స్థలం మనకి కనిపిస్తుంది. ఇదిగోనండి, ఇవే శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలు ముద్రలు అక్కడ పడటం వల్ల ఇది శ్రీవారు కాలు మోపిన స్థలం అని, దాని చుట్టూ ఒక గాజు పలకాన్ని ఉంచారు. అదిగోండి, అక్కడి నుంచి మనం శ్రీవారి యొక్క దేవాలయాన్ని చూడవచ్చు. ఇది మనకు కనిపించేది అది గోల్డ్ కలర్లో మీకు కనపడుతుంది చూడండి. అదే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుమల. జూమ్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది కదా సీనరీ. శ్రీవారి పాదాలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత మనం మళ్ళీ బస్సులో వెనక్కి వచ్చేస్తాం. దారిలోనే శిలాతోరణం చక్రతీర్థం ఉంటుంది. శ్రీవారి పాదాలను ఒక్కసారి నమస్కరించుకోండి. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం మాకే దక్కింది. జనం ఎవ్వరూ లేరు. ఉదయం నుంచి బస్సులు ఆపడంతో రద్దీ తక్కువగా ఉంది. లేకపోతే ఇంత అనుకూలంగా వీడియో తీసేటువంటి అవకాశం మాకు ఉండదు. మాకు ఆ భగవంతుడు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. వారు కూడా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. హరి ఓం తత్సత్.